అది తట్టుకోలేక గౌరవ హోంమంత్రి గారు ఆమె వేసుకున్న బట్టల పైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఎగతాళి చేస్తాం చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే మొన్న ఒకరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంట గుడివాడ అమ్మర్కి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేసామని చెప్పాడంట. అంటే ఎక్కడ పోతున్నారండి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తున్నాను. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా, మీకున్న 2 కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అధికారంలో ఉన్నప్పుడు మా తల్లిని అవమానించాడు, బ్రహ్మణిని అవమానించాడు. మేం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్త పొరపాటున భారతిరెడ్డి గారి గురించి ఒక మాట అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అతను క్షమాపణ చెప్తామే కాదు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన ఘనత కూటమి ప్రభుత్వం. అది మాకు మహిళల పట్ల ఉన్న గౌరవం. ఇప్పుడు ఒక రౌడీ షీటర్కి, ఒక ఫ్యాక్షన్కి, ఒక గొడ్డలి పార్టీలో ఉన్న గొడ్డలి బ్యాచ్కి మహిళల్ని గౌరవిస్తానే తెలీదు. అందుకే చెప్పా, జగన్ పేరులో జీ అనేది ఉంది కదే, గొడ్డలి. సొంత బాబాయిని లేపేశాడు. ఇట్లా వాళ్ళు ప్రజలను అవమానిస్తూ, మహిళలను అవమానిస్తూ, సొంత కుటుంబ సభ్యుల్ని చంపేసే పరిస్థితి వాళ్ళది. ప్రజల పక్షాన్ని నిలబడి మహిళల గౌరవం నిలబెట్టే సంస్కృతి మాది. థ్యాంక్ యూ మా. మీడియా మిత్రులకు ప్రశ్న అడగాలనుకుంటున్నా, మీరు ఏమనుకోకపోతే. నన్ను మీరు ప్రశ్న అడుగుతారు, కానీ పులివెందుల ఎమ్మెల్యే వైజాగ్ వెళ్ళినప్పుడు మీరు ఒక్క ప్రశ్న అడగరే. అంటే మీరు అడుగుతున్నాడా, ఆయన పారిపోతున్నాడా, లేదంటే మీరు అడగరా? సో నేను అన్ని ప్రశ్నలు తీసుకున్నా. ఇది ప్రజాస్వామ్యం. అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అన్ని సమాధానాలు చెప్పాలి. కరెక్ట్. ఆయన ఎందుకు చెప్పడబ్బా? దయచేసి అడగండి. ఆయన ఎప్పుడు పారిపోతున్నాడు? 100%. నేను చెప్పిన జగన్ ఎన్ని జనంలో ఎత్తినా డిఎస్సీని ఆపలేడు రాబోయ్. ఎందుకంటే పారదర్శిగా నేను నడిపించా. గతంలో పడిన కేసులని తీసుకుని ఏ ఇంజిన్లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి, సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎందుకంటే వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడి జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేశాం. అందుకే 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ డిఎస్సీ ఎగ్జామ్లు జరుగుతాయి, మళ్ళీ టీచర్ అపాయింట్మెంట్లు జరుగుతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు.